देख रहे हैं पवर न्यूज भारत। నీళ్ళ లెక్క తేలకుండా వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నాశేతున్నాడు, ఢిల్లీ నాశేతులు ఉంది, ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాపం పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం. తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు, మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి, లెక్క తేల్చు, తర్వాత నేను నడుస్తే తప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం.